అండి. నేను మీ కేకే. ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేస్తాను అంటున్నారు కదా సార్. సార్ ఓ పని చేయండి, అసలు ఆపర్చునిటీ అనేది క్రియేటర్ మనమే అయితే ఇంకే ఇబ్బంది ఏముంది సార్. అంటే వేరే వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇచ్చామనుకోండి సార్, మనం సక్సెస్ అయిపోయినట్టే కదా. ఏం లేదు సార్, ఇప్పుడు ఇక్కడ సిస్టమేటిక్ గా నాకు వీడియో చేయాలి, మార్కెటింగ్ లో ఉన్నా లాంగ్ జర్నీలో. నేను ఎలా క్రియేట్ చేసుకున్నా, నా కార్కి లోగో పెట్టేశాను బిఎన్కే. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ కింద ప్రిపేర్ చేసేసుకున్నా నేను ఏం చేస్తాను అనేది. అంటే వెళ్ళే దారిలో జర్నీలో నా కార్ ఒక ఆపర్చునిటీ, ప్రతి ఐటమ్ ఏముందో అనేది లేబుల్ చేసుకున్నా. అడుగుతున్నారు సార్ మీరు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారా, బిఎన్కే ఏంటి, ఓరియన్ సిరామిక్ అంటే ఏంటి, బిఎన్కే లోగో అంటే వీ హ్యావ్ టు క్రియేట్ సార్, వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీ సార్. మనం ఎవరో ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేసే దానికంటే మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి సార్, ప్లాట్ఫామ్ అనేది సూపర్ గా ఉంటుంది సార్. ఓకే సార్, మీరు వేరే వాళ్ళకి ఆపర్చునిటీలో ఉండేలా పెట్టుకున్నారు అనుకోండి సార్, సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ అయితే. సార్ వాళ్ళ సబ్జెక్ట్ అర్థమైందిగా. పైన హెడ్డింగ్ వచ్చి ఆపర్చునిటీ సార్, యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీస్ ఇలా క్రియేట్ చేసుకుంటే మీకేంటంటే గోల్డెన్ స్టెప్స్ కింద ప్లాట్ఫామ్ ప్రిపేర్ అయిపోద్ది. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.